ప్రార్థన చేద్దాం వస్తావా, చేసాంలే. అసలు అప్పట్లో మేము ప్రార్థన చేసినప్పుడు అసలు 3 రోజులు 4 రోజులు 40 రోజులు 30 రోజులు 20 రోజులు అసలు తెంపు లేకుండా ఉపవాసాలన్నీ చేసాంలే. మరి ఇప్పుడు ఏముందిలే. అప్పట్లో పరిశుద్ధాత్మని నేను పొందుకుంటే గోళ్ళన్నీ పగలగొట్టా. మరి ఇప్పుడంటే ఒరు ముసలోడా అయిపోయావా, ముసలోడా భక్తి జీవితంలో ముసలోడా అయిపోయావా. కానీ పరిశుద్ధ భక్తులు అట్లా లేరే. శరీరం ముసలిదైపోతున్నా సరే వాళ్ళు భక్తి జీవితంలో నిత్య యవనులుగా తులతూగారే, భగ్గున మండారే. ఆఖరి ఘట్టంలో చివరి 10 ఏళ్ళు 15 ఏళ్ళు, ఆ చివరి 10-15 సంవత్సరాల్లోనే ఆయన దాదాపు 120 ఏళ్ళు బతికాడు అంటారు దేవదాసయ్య గారు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు. కనీసం 100 ఏళ్ళు వేసుకో. ఆ చివరి ఘట్టంలో ఇక్కడ స్టార్ట్ చేసి ఆయన వెళ్ళే ఘట్టంలో పాకాలోనే చేసి వెళ్ళిపోయాడు ఆయన. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా అది కొనసాగుతూనే ఉంది. అంటే ఇంత పని అయిపోయింది, ఇంత సరుకు అయిపోయింది, ముసలాడిని అయిపోయాను, ఇంకేం చేస్తాను అనుకోలా. తన జీవిత చరమ దశలో ఆయన బైబిల్ మిషన్ని స్థాపించి మొదలుపెట్టి పరిచర్య చేసి కొంత నడిపించి కొంత భక్తి నేర్పి కొన్ని పుస్తకాలు రాసి కొన్ని పాటలు రాసి